మైలవరం నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి. చంద్రబాబు గారికి అత్యంత ఆప్తుడు దేవినేని ఉమ. వాస్తవంగా పార్టీలు మారిన అలవాటు లేనటువంటి వ్యక్తుల్లో ఒకడు. ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పాత యువ లీడర్లలో ఒకడు. పయ్యావుల కేశవ్ కావచ్చు, తర్వాతన ధూళిపాళ నరేంద్ర కావచ్చు, ఈయన కావచ్చు, వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు. ఫస్ట్ నుంచి పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు, పార్టీ యువ నాయకులుగా అడుగుపెట్టి ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి. ఇప్పుడు ఈయనకి సమస్య ఎవరితో? వసంత కృష్ణప్రసాద్తో. ఆ వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలోకి 2 రోజుల్లో రాబోతున్నారు. వసంత కృష్ణప్రసాద్కి అక్కడ జోగి రమేష్తో ప్రాబ్లము అని చెప్పేసి తను ఇంతవరకు గొడిగి, ఇప్పుడు ఇప్పుడు అక్కడ గొడవ. అసలే దేవినేని ఉమాకి అక్కడ ఉన్నటువంటి సుబ్బారావు పోటీ పడుతుంటే ఇప్పుడు కొత్తగా వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఇక్కడ పార్టీ అధిష్టానమేమో సీట్లు అనౌన్స్ చేయట్లేదు కదా, జనసేనను ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నారు కదా, పొత్తులు తేలేదాకా అనేది. ఈలోపు ఇక వసంత కృష్ణప్రసాద్ వస్తున్నారని తెలిసాక ఇప్పుడు వచ్చేటప్పటికి దేవినేని ఉమ తను ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. దీంతో ఇప్పుడు ఇక అధిష్టానం మరి పిలిచి ఆపుతుందా దేవినేని ఉమాని ఆ సీటు వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పి, లేదా ఉమాని సాగమని చెప్పి ఆ తర్వాత వసంత కృష్ణప్రసాద్ని పార్టీలో చేర్చుకుని పక్కన కూర్చోబెడుతుందా చూడాలి.